మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు. కానీ సగం ధరకే. అవును. మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. బేసికల్లీ మనము మన పర్సనాలిటీ బట్టి ఉంటది. ఇప్పుడు మనం మెడికల్ పరంగా మేము అంటాం టైప్ ఏ పర్సనాలిటీ అనేది ఒకటుంటది. టైప్ బి పర్సనాలిటీ అనేది ఒకటుంటది. టైప్ ఏ పర్సనాలిటీ అనేవాళ్ళు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు. ప్రతి చిన్నదానికి వాళ్ళు రియాక్ట్ ఎక్కువైపోవటం, టెన్షన్ ఎక్కువ పడిపోవటము, కోపాలు తొందరగా రావటము, వీటన్నిటిని టైప్ ఏ పర్సనాలిటీ అంటాం. అండ్ ఏదైనా సమస్య వచ్చినా దాన్ని కూల్‌గా కొంచెం అనలైజ్ చేసి, ఆలోచించుకొని దీన్ని ఎట్లా టాకిల్ చేయాలి, దీన్ని మనం ఏం చేయొచ్చు అనేది కొంచెం కూల్‌గా ఆలోచించుకొని ప్రశాంతంగా దాన్ని టాకిల్ చేసే మెంటాలిటీని టైప్ బి పర్సనాలిటీ అంటాం. సో, ఈ టైప్ ఏ పర్సనాలిటీ వాళ్ళకి మేజర్‌గా ఎక్కువ ఈ హార్ట్ ఇష్యూస్ గాని అయన్నీ కొంచెం యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చేది. సో, ఈ టైప్ ఏ పర్సనాలిటీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంచెం ఆ స్ట్రెస్ తగ్గించుకోవటానికి కాస్త మైండ్ రిలాక్స్‌గా పెట్టుకొని ఏ చిన్న సమస్య వచ్చినా అర్జెంట్‌గా రియాక్ట్ అవ్వకుండా కాస్త దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవటానికి కొంచెం మెడిటేషన్ చేసుకోవటము, లేకపోతే ఒక ముగ్గురు నలుగురితో కూర్చొని అసలు సిట్యుయేషన్ ఇది మనం ఎట్లా చేయాలని కాస్త డిస్కషన్ చేసుకొని ప్రశాంతంగా ఆలోచించి చేసుకోవటానికి వాళ్ళు దే హ్యావ్ టు డివైస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ బై దెమ్‌సెల్వ్స్ అంతే. బేసికల్లీ ఆ మైండ్ స్ట్రెస్ తగ్గటానికి రోజు ఒక 10-15 మినిట్స్ కాస్త మెడిటేషన్ చేసుకోవటము, కాస్త మైండ్ డైవర్ట్ చేసుకోవటం అట్లా చేసుకుంటూ ఉంటే మెల్లింగా వాళ్ళు ఆ టైప్ ఏ పర్సనాలిటీ నుంచి తగ్గించుకునే ఆస్కారం ఉంటది. అది ఇంకా వాళ్ళు సెల్ఫ్‌గా చేసుకోవాల్సింది. దానికి మెడిసిన్స్ ఏముండవు. మనం ఆ చిట్కాలంటే ఇవే కాస్త ఎప్పుడైనా అట్లా స్ట్రెస్‌గా ఫీల్ అయితే ఒక 10 మినిట్స్ జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ 10 మినిట్స్ కళ్ళు మూసుకొని కాస్త రిలాక్స్ అవ్వండి. కాస్త మెడిటేషన్ చేయండి. కాస్త మైండ్‌ని ప్రశాంతత పరుచుకున్న తర్వాత అప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని అనలైజ్ చేసుకొని దానికి సిట్యుయేషన్‌కి మనం ఎట్లా సొల్యూషన్ ఏం చేయొచ్చు, వాట్ బెస్ట్ పాసిబుల్ ఒక నలుగురితో డిస్కస్ చేసుకొనైనా సింగిల్‌గా ఆలోచించుకోవడానికి అవ్వటం లేదనుకుంటే నలుగురితో డిస్కస్ చేసైనా దానికి ఒక సొల్యూషన్ ఎతికేది ప్రశాంతంగా, కూల్‌గా చేసుకోవాలి. ఇఫ్ యూ కీప్ షోయింగ్ దట్ యాంగ్జైటీ ఇష్యూస్ చూపిస్తూ ఉండే కొద్దిగా అది ఇంకా హెల్త్‌కి హాని కలిగిస్తదే తప్పితే మనకి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరకదు. సో, మైండ్ రిలాక్స్‌గా పెట్టుకోవటము లేదా మేమైతే కొంతమందికి సరే ఏదైనా ఇట్లా స్ట్రెస్ అనిపిస్తే కళ్ళు మూసుకొని 1-10 నిదానంగా కౌంట్ చేసుకోండి. కాస్త సెటిల్ అవుతారు. దెన్ యూ థింక్ ఆఫ్ హౌ టు టాకిల్ అనేది కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం. దీస్ ఆర్ ఆల్ ద మెంటల్ ఎక్సర్‌సైజెస్ టైప్ చేసుకొని సెటిల్ చేసుకోవటమే.